హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజైతే వినాయక చవితి కదా, మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వినాయక చవితి పూజ అయితే మేము పొద్దుటే స్టార్ట్ చేసేసాం. మా ఇంట్లో పూజ ఏదైనా కానీ చాలా తొందరగానే చేసుకుంటాం. 6 కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారే చేయించారన్నమాట. నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు అయితే ఇంకా కూర్చొని పూజలు అయితే చేసేసుకున్నాము. తర్వాత మా పాప కూడా లేచిన తర్వాత తన చేత కూడా పుస్తకాలు అవి పెట్టించి పూజ చేయించాను నేనైతేని. వినాయక చవితి అనేది పెద్దలకండి పిల్లలకండి చాలా స్పెషల్గా ఉంటుంది. నేనైతే చాలా ఎదురు చూస్తాను వినాయక చవితి గురించి. చిన్నప్పుడు అలాగే ఉండేదన్నమాట, ఎప్పుడు వస్తుంది మళ్ళీ వినాయక చవితి అని. ముందుగా మనం పసుపు గణపతిని చేసి పూజ అయితే చేసుకుంటాం కదా, ఆ పూజ అయితే పూర్తయింది. చిన్నపిల్లలకి పెద్దలకి ఎందుకు స్పెషల్ అంటే ఇంకా పళ్ళు అవన్నీ తెచ్చుకోవడం, అలంకరించుకోవడం, దీనికి పాల వెల్లికి కట్టడం అదంతా ఉంటుంది కదా, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది పిల్లలకు కూడా చక్కగాని. ఇలా అయితే పూజ మొదలైన తర్వాత ఇంకా పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా గణపతికి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా మేము ఇక్కడ పంచామృతాలతో అభిషేకం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మామూలుగా వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్ చాలా డిస్టర్బెన్స్గా అనిపించి మళ్ళీ ఎందుకులే అని మ్యూట్ చేసేసి ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకైతే వినాయక చవితికి చాలా మెమరీస్ ఉన్నాయండి. ఎందుకంటే చిన్నతనం అంతా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకున్నాను అనమాట, అక్కడే పెరిగాను. ఇంకా అక్కడైతే చాలా బాగా చేసేవారు వినాయక చవితి అయితే. వినాయక చవితికి వినాయకుడిని 9 రోజులు నిలబెడతారు కదా, అక్కడ భజనలు అవి చేసేవారు అన్నమాట. రాత్రిపూట మేమందరం పెద్దవాళ్ళతో కలిసి భజనలకి వెళ్ళినట్టు వెళ్ళి ఆటలమాట, ఇంట్లో భజనకి వెళ్తున్నామని చెప్పడం, ఇంకా ఆటలు ఆడేసుకోవడం, ఫుల్గా దాగుడు మూతలు ఇవన్నీ చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ కరెక్ట్గా భజన అయిపోయే టైంకి అక్కడికి వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకునేవాళ్ళం అన్నమాట. ఇంకా వినాయకుడి నిమజ్జనాలు ఏంటి చాలా బాగా జరిగేవి. ఇలా అయితే నాకు మెమరీస్ ఉన్నాయి. మీకు కూడా ఎలాంటి మెమరీస్ ఉన్నాయి వినాయక చవితి అనేది నాతో అయితే కామెంట్లో షేర్ చేసేసుకోండి. ఇంకా పత్రి పూజ అది కూడా స్టార్ట్ చేసాము. అలాగే ఇంకో విషయం చెప్పాలండి, ఇంకా ఈ సిటీల్లో అది అంటే పత్రి అంటే వాళ్ళ ఇష్టం వచ్చింది అమ్మేస్తున్నారు. ఇంకా ఏమీ కడుతున్నారో అందులో తెలియట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు మన మన ఇంట్లో కానీ ఎక్కడైనా తెలిసిన పత్రి ఏమైనా ఉంటే అది కోసుకుని చేసుకున్నంత ఉత్తమం లేదనిపించింది. ఇంకా లేకపోతే ఎలాగో తప్పదు, ఏమీ చేయలేము. ఏంటంటే మా వారు మళ్ళీ అందులో ఏమీ లేవని చెప్పి రావాకులు, దానిమ్మ ఆకులు అవన్నీ అయితే మళ్ళీ దగ్గరలో ఉంటే అవన్నీ కోసుకొని వచ్చారన్నమాట. సిటీస్లో ఏంటంటే జనాలకు తెలియకపోతే ఏదైనా అమ్మేస్తారు. ఇంక పల్లెటూరులో ఏముందంటే చక్కగా అన్నీ దొరుకుతాయి. ఇలా అయితే మా పత్రి పూజ అలాగే కుంకుమ అర్చన అమ్మవారికి అన్నీ చేసుకున్నాం అన్నమాట. చాలా ప్రశాంతంగా జరిగింది, అలాగే బాగా జరిగింది. ప్రొద్దుటే చేసేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇంట్లో పని కూడా తొందరగా, మా ఇంట్లో ఎప్పుడు తొందరగానే అయిపోతాయి అన్నమాట. వంటలు ఏంటి అన్నీ టిఫిన్స్ అన్నీ కూడాని. ఇంక ఇలా పత్రి పూజ అయిపోయిన తర్వాత చక్కగా ధూపదీప నైవేద్యాలు కూడా అయిపోయి స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే జిల్లేడుకాయలని చేస్తారన్నమాట. మా ఇంట్లో పొడుగ్గా ఉంటాయి. ఇలాగా దాంట్లో కొబ్బరి కూర ఉంటుంది కదా, స్వీట్ చేస్తాం కదా కొబ్బరితో, అది పెట్టి చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే మహానైవేద్యం కదా, అన్నం కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి హారతి కూడా ఇచ్చేసి ఇంకా తర్వాత ఇంకా కథ అయితే మొదలు పెట్టేశారు మా వారు. కథ పూర్తిగా పెడదాము వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అనుకున్నాను కానీ కొంచెంగా అయితే పెట్టాను. ఎక్కువైతే లెందీ అయిపోతుంది, అలాగే డిస్టర్బెన్స్ కింద ఉంటుంది అని చెప్పి ఆ కథ మీరు కూడా కొంచెంగా అయితే వినండి, పూర్తిగా అయితే పెట్టలేదు. ఇలా అయితే మా పూజ స్టార్ట్ అయ్యి చక్కగా చాలా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది. ఇంకా ఆ కథ అయితే కొంచెంగా వినేయండి మీరు కూడా. సంహరించ మహేశ్వరుడు గజాసురుడు గర్భం నుంచి బయలుకదిరై విష్ణుమూర్తిని స్తుతించును. అంత విష్ణుమూర్తి దుష్టాత్మలకి వరమనీయతలతో ఇచ్చినచో పాపములకు పాల్పోసినట్లుగును అని ఉపదేశించి బ్రహ్మాదేవులను వీడుకొల్పి తాను వైకుంఠములు కేగను. అంత పరమేశ్వరుడు నందివాహనుడై త్వరితగతన కైలాసం చేరును. కైలాసమును పార్వతీదేవి దేవాదుల వలన భర్తను రాకను విని సంతోషమును అభ్యంగన స్నానం ఆచరించుతూ నలుగు పిండితో ఒక పాలన చేసి ప్రాణం పోసి బ్రహ్మద్వారమును కాపుచుండెను. ఇలా వ్రత కథ పూర్తయిపోయిన తర్వాత మా అమ్మాయి కూడా ఇంక లేచింది. తన్ని కూడా రెడీ చేసేసి బుక్స్ అవి పెట్టించి దానికి స్వస్తిక్ అవి రాసి పసుపుతోటి ఇంక పూజ అది చేయించనమాట. కొంచెంగా పత్రి అది కూడా ఉంచాను, అది కూడా వేయమన్నాను. ఇలా అయితే తను కూడా చక్కగా పూజ చేసేసుకుని దేవుణ్ణి అయితే బాగా చదువు రావాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని అయితే బాగా మొక్కేసుకుందన్నమాట. ఇలా అయితే పత్రి మనం పిల్లలకి చెప్తేనే కదా తెలుస్తుంది, మన ఫెస్టివల్స్ని మనం ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పాలి. ఇలా చక్కగా చేసుకున్న తర్వాత తను మ్యూజిక్ క్లాస్కి వెళ్తుందన్నమాట. ఇంకా వినాయకుడికి సంబంధించిన
వినాయకం అనాయక కనాయక వినాశ నదైత్యతం నదాశుభాష అశకం నామామితం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.